నమస్తే మో. ఇప్పుడు 2026 లో నేను యూఎక్స్ డిజైనర్ కావాలంటే ఫస్ట్ నేను ఫిగ్మా అయితే నేర్చుకోను. ఎస్, నువ్వు ఇన్నది కరెక్టే. ఫస్ట్ ఫిగ్మా నేర్చుకోను. యూఎక్స్ డిజైన్ అంటున్నావు, ఫిగ్మా నేర్చుకోకుండా ఏం చేయాలరా మావా అని అంటావు. నాకు తెలుసు ఆన్లైన్ లో యూఎక్స్ డిజైన్ కోసం నార్మల్ గా మనం చూసేది ఒక రూట్ ఉంటుంది. అదేంది? ఫిగ్మా నేర్చుకోవాలి, పోర్ట్ఫోలియో సెట్ చేయాలి, జాబ్ లకు అప్లై చేయాలి, జాబ్ తెచ్చుకొని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి. ఇది రోడ్ మ్యాప్. కాకపోతే అది రాతి కాలం నాటి రోడ్ మ్యాప్. 2026 లో యూఎక్స్ డిజైన్ ఫీల్డ్ కొంచెం డిఫరెంట్ ఉంది. కాంపిటీషన్ ఎక్కువైతుంది, జూనియర్ రోల్స్ ఏమో తగ్గుతున్నాయి, కంపెనీలు ఎక్స్పెక్టేషన్లు ఏమో ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా చాలా మంది మస్తు మిస్టేక్లు చేస్తున్నారు. ఇక్కడ టూల్స్ ఎట్లా వాడాలో నేర్చుకుంటున్నారు కానీ డిజైనర్ లాగా ఎట్లా ఆలోచించాలో నేర్చుకుంటలేరు. యూఎక్స్ అంటే సింపుల్ గా యూజర్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకొని బిజినెస్ కి హెల్ప్ అయ్యే సొల్యూషన్ ని డిజైన్ చేయడం. అది యూఎక్స్ డిజైన్. ఫిగ్మా ఓపెన్ చేసి మంచిగా స్క్రీన్లని డిజైన్ చేస్తే అది యూఎక్స్ కాదు. ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్ గా క్లాడ్ డిజైన్ వచ్చింది. ఏఐ ఎంత మంచిగా డిజైన్లు కూడా చేసేస్తుందో చూస్తున్నాం. ఆల్రెడీ అసలు టెక్నాలజీ అంతా క్రేజీ అడ్వాన్స్ అయిపోతుందిరా. మనకి స్కిల్ లేకపోతే, మనం డిజైనర్ లాగా ఆలోచించి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోతే వీఆర్ గాన్. ఎస్, ఇక గాన్ సీన్ అంతే. బట్ స్టిల్ ఇప్పుడు యూఎక్స్ డిజైన్ ఏం చచ్చిపోలేదు. ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది. కాకపోతే అన్ని డొమైన్ల లాగానే ఈజీ ఎంట్రీ లెవెల్ యూఎక్స్ డిజైన్ తగ్గిపోతుంది. ఒక 4-5 ఏళ్ల ముందు యూఎక్స్ డిజైన్ మరి అంత పాపులర్ గా లేనప్పుడు మంచిగా ఫిగ్మా నేర్చుకుని ఒక 2-3 సాలిడ్ ప్రాజెక్టులు రీడిజైన్ చేసి బీహాన్స్ లో డ్రిబుల్ అప్లోడ్ చేసి లింక్డ్ఇన్ లో ఆస్పైరింగ్ యూఎక్స్ డిజైనర్ పెట్టినా గానీ స్కోప్ ఉంటుండే. ఎందుకంటే అప్పుడు సప్లై చాలా తక్కువ ఉంది. బట్ ఇప్పుడు సిచువేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. మార్కెట్ లో మస్తు మంది బిగినర్స్ ఉన్నారు, బూట్ క్యాంప్లు చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు, నాలాగా కెరీర్ స్విచ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్లా ఫ్రెష్ స్కిల్ తోని మనం కార్పొరేట్ లకు పోయేటప్పుడు అందరు సేమ్ జూనియర్ లెవెల్ యూఎక్స్ రోల్స్ కి అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు కంపెనీని ప్రొఫైల్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, నిన్ను ఎందుకు హైర్ చేసుకోవాలి? నీకు ఫిగ్మా వచ్చు అంటే అప్లై చేస్తున్న అందరికి వచ్చు. నువ్వు ఫుడ్ డెలివరీ యాప్ రీడిజైన్ చేసినావు అంటే మస్తు మంది చేశారు. నువ్వు డిజైన్ చేసిన దాంట్లో బటన్లు మంచిగా ఉన్నాయి, యూఐ మంచిగా ఉంది అంటే వేరే కూడా మస్తు మంచిగానే ఉంటాయి. బట్ మనం ఇది డిజైన్ చేయడానికి ఎట్లా ఆలోచన చేస్తున్నామో అది మనం చూపియగలిగితే అప్పుడు మనకు స్కోప్ ఉంటుంది. కంపెనీలు మనల్ని హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నువ్వు యూజర్ పెయిన్ ని అర్థం చేసుకోగలుగుతున్నావా? ఒక కన్ఫ్యూజింగ్ ఫ్లో ని నువ్వు బ్రేక్ డౌన్ చేయగలుగుతున్నావా? ఆ డిజైన్ డిసిషన్స్ ఎందుకు తీసుకున్నాము, యూస్ఫుల్ ఉందా లేదా, యూజబిలిటీ ఎట్లుంది, యూజర్ జర్నీ ఎట్లుంది, ఇవన్నీ మన పోర్ట్ఫోలియోలో మన పనిలో కనిపించాలి. మనం ఎట్లా ఆలోచన చేసినాం, ఎందుకు ఆ డిసిజన్ తీసుకున్నాం అని డైరెక్ట్ మనం చూపించగలగాలి. సో అందుకే 2026 లో మనం యూఎక్స్ డిజైనర్ కావాలంటే మన గోల్ ఫిగ్మాలో తోపోవడం ఉండొద్దు. ఇన్స్టెడ్ ప్రొడక్ట్ టీమ్ కి మనం ఎట్లా హెల్ప్ అవుతాం అని చెప్పేసి ఉండాలి. ఈ చిన్న మైండ్ సెట్ చేంజ్ ఆల్మోస్ట్ ఒక 70-80% బిగినర్స్ నుంచి ఆ లైన్ లో నేను ముందుకు తీసుకుపోతుందా. ఇప్పుడు నేను ఒకవేళ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా అనుకో, ఫస్ట్ నెల రోజుల్లో నేను ఫిగ్మాల స్క్రీన్ ఎట్లా వేయాలి అని నేర్చుకోను. ఇన్స్టెడ్ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తాయో అర్థం చేసుకుంటా. లైక్ ఎవ్రీడే ఫోన్ లో ఒక యాప్ ఓపెన్ చేస్తా. మనం రెగ్యులర్ గా వాడే యాప్సే, ఊబర్, డోర్ డాష్, అమెజాన్, లింక్డ్ఇన్, ఆఖరికి ఇన్స్టాగ్రామ్ కూడా. ఏదన్నా ఓపెన్ చేసి ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలి. ఈ బటన్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంది? పేమెంట్ కంటే ముందు ఈ స్టెప్ ఎందుకు పెట్టిర్రు? ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తున్నారు? ఎర్రర్ మెసేజ్ ఇట్లనే ఎందుకు రాసింది? ఈ ఆప్షన్ ని సెట్టింగ్స్ లోపల ఎందుకు దాచిపెట్టిర్రు? ఇట్లాంటి క్వశ్చన్లు అడగడం మనం స్టార్ట్ చేస్తే అక్కడ యూఎక్స్ స్టార్ట్ అయిపోయినట్టే. యూఎక్స్ అంటే కలర్లు, స్పేసింగ్, రౌండ్ కార్నర్లు ఇది కాదు. అది విజువల్ డిజైన్. యూఎక్స్ అంటే ఒక ఫ్లో, ఒక క్లారిటీ, ఒక డెసిషన్ మేకింగ్. యూజర్ ఫ్లో లో ఫ్రిక్షన్ తక్కువ చేసుడు. అందుకే మన ఫౌండేషన్స్ గట్టిగా ఉండాలి. యూజర్ రీసెర్చ్ గురించి నేర్చుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకోవాలి, యూజర్ ఫ్లోలు, వైర్ ఫ్రేమ్లు, యాక్సెసిబిలిటీ బేసిక్స్ అండ్ బిజినెస్ గోల్స్. ఇవన్నీ మంచిగా బుర్రలకు ఎక్కిన తర్వాత ఫిగ్మా అనేది దాని తర్వాత వస్తుంది. అండ్ ఈ ఫిగ్మాలో ఏమైతుంది అంటే, మన మైండ్ లో ఉన్నది ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, మనం తీసుకున్న డెసిషన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అది బయటికి వస్తుంది. అది ఇక్కడ నీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మనం ఫిగ్మాలో డిజైన్ చేయడానికంటే ముందు, ఫిగ్మా నేర్చుకోవడంలో టైం పెట్టడానికంటే ముందు ఈ డిజైన్ థింకింగ్ అంతా అర్థం కావాలి. అప్పుడు మనం ఒక మంచి యూఎక్స్ డిజైనర్ అవుతాం. అండ్ ఇవాళ రేపు ఉన్న మార్కెట్ లా ప్రొఫైల్ ని మరీ జెనరిక్ గుంచుకోకుండా ఒక డైరెక్షన్ చూస్ చేసుకుని దానికి ట్రై చేస్తే బెటర్. అంటే నేను యూఎక్స్ డిజైనర్ అయితే అంటే అది చాలా జెనరిక్ అయిపోయింది. ఇన్స్టెడ్ యూఎక్స్ డిజైన్ అనే దాంట్లో ఆఫ్ కోర్స్ మస్తు కేటగిరీలు ఉన్నాయి. లైక్ ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్ అండ్ ఎవ్రీథింగ్ నీడ్స్ సమ్ సార్ట్ ఆఫ్ యూఎక్స్ ఇన్ ఇట్. లైక్ మనం మొబైల్ యాప్స్ మీద వర్క్ చేయొచ్చు, డాష్ బోర్డ్ల మీద వర్క్ చేయొచ్చు, ఎంటర్ప్రైజ్ ఆర్ కంపెనీ లెవెల్ టూల్స్ మీద పనిచేయొచ్చు, ఫిన్టెక్ ప్రోడక్ట్ల మీద పనిచేయొచ్చు, హెల్త్ కేర్ యాప్ల మీద పనిచేయొచ్చు, ఈ కామర్స్ మీద పనిచేయొచ్చు, ఆఖరికి లిటరలీ ఏఐ టూల్స్ మీద కూడా పనిచేయొచ్చు. సో కంపెనీస్ కి నేను జెనరిక్ యూఎక్స్ డిజైనర్ ని అని చూపిస్తే వాళ్ళకి మన సైడ్ నుంచి ఎక్కువ ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు. అందుకే మన ప్రొఫైల్ లా, మన పోర్ట్ఫోలియోలా ఏవైతే సాలిడ్ ప్రాజెక్ట్స్ ని మనం షోకేస్ చేసుకుంటున్నామో వాటి చుట్టూ మనం జాబ్స్ కి ట్రై చేస్తే మనకు స్కోప్ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మన పోర్ట్ఫోలియోని, మన ప్రొఫైల్ ని చూసినప్పుడు ఓకే వీడు ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద పనిచేస్తాడు, ఇట్లాంటి ప్రొడక్ట్స్ వీడు డిజైన్ చేసిండు అని ఒక క్లారిటీ వచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఇదంతా నేర్చుకున్న తర్వాత దీన్ని మనం ప్రెజెంట్ చేయాలి కదా. అండ్ ఫర్ దాట్ వి నీడ్ అ సాలిడ్ పోర్ట్ఫోలియో. అండ్ సాలిడ్ పోర్ట్ఫోలియో తయారు చేయాలి అంటే మనకు సాలిడ్ ప్రాజెక్టులు కావాలి. రాండమ్ ప్రాజెక్టులతోని పోర్ట్ఫోలియో నింపితే పనికిరావు. లైక్ మోస్ట్ ఆఫ్ ది బిగినర్ పోర్ట్ఫోలియోస్ లల్లా చూడంగానే ప్రాజెక్టులని బాగా ఫేక్ అనిపిస్తాయి. ఎందుకంటే జస్ట్ రీడిజైన్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. లైక్ స్పాటిఫై రీడిజైన్, నెట్ఫ్లిక్స్ రీడిజైన్ ఇట్లాంటివి చేస్తే మంచినే కనిపిస్తాయి. బట్ మన యూఎక్స్ డిజైన్ స్కిల్స్ ని ఎక్కువ ప్రూవ్ చేయలేవు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ యూజర్ లేడు, ఇక్కడ అసలు బిజినెస్ ప్రాబ్లమే లేదు, ఇక్కడ అసలు డిసిషన్ మేకింగే లేదు. మనకు అనిపించింది, మనకు నచ్చుతుంది, మనం చేసుకుంటూ పోతాం. సో అక్కడ మన యూఎక్స్ స్కిల్స్ అనేవి ప్రూవ్ చేసుకోలేము. అందుకే ఒకవేళ నేను 0 నుంచి స్టార్ట్ చేస్తే జస్ట్ ఒక 3 సాలిడ్ పోర్ట్ఫోలియో ప్రాజెక్టులు ఏనికి చూస్తా. లైక్ ఒక ప్రాజెక్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ఏదైనా యాప్ లేకపోతే ఏదైనా వెబ్సైట్ తీసుకొని దాంట్లో ఏదైనా కన్ఫ్యూజింగ్ యూజర్ ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లో ని మంచిగా సింప్లిఫై చేస్తా. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ యాప్ తీసుకున్నాం అనుకో, ఆ బ్యాంకింగ్ యాప్ ది యాప్ మొత్తం రీడిజైన్ చేయకుండా జస్ట్ ఒక మస్తు కన్ఫ్యూజింగ్ ఉన్న ఫ్లో తీసుకొని దాన్ని సింప్లిఫై చేస్తా. అండ్ నెక్స్ట్ మన ప్రాజెక్ట్ లో కనీసం ఒక రియల్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలి. ఎస్, మార్కెట్ డిమాండ్
మైండ్ ఎట్లుంది అంటే మనకు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం తెలియని ఒక బచ్చగాన్ లాగా చూస్తుంది. అందుకే ఒక రియల్ ప్రాజెక్ట్ చేయాలి. ఎట్లా చేయొచ్చు అంటే ఎవరికి ఒకరికి హెల్ప్ చేసి, ఐ మీన్ ఏదైనా చిన్న బిజినెస్ లేకపోతే పక్కన ఏదైనా లోకల్ రెస్టారెంట్ ఆర్ కాలేజ్ లో ఏదైనా స్టూడెంట్ క్లబ్ కోసమో ఆర్ లిటరలీ మనకు తెలిసిన దోస్తుగాడు ఎవరైనా స్టార్ట్అప్ పెడుతున్నట్టయితే వాన్ డిజైన్ కోసమో ఏదో ఒకటి అన్పెయిడ్ అయినా కానీ మనకు రియల్ వరల్డ్ లో చేస్తూ ఉంటాం కాబట్టి రియల్ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి అండ్ మంచి కేస్ స్టడీ తయారైతుంది. ఇట్లా మనం చేస్తే ఇంటర్వ్యూలప్పుడు కానీ పోర్ట్ఫోలియోలో కానీ యూజర్స్ తో నేను మాట్లాడినా, యూజర్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నా, యాక్చువల్ గా యూజర్స్ కి ఏం కావాలో దానికోసం డిజైన్ చేసిన, ఫీడ్బ్యాక్ తీసుకున్న, ఇటరేషన్లు చేసిన, మన దగ్గర ఇదంతా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం మంచిగా ప్రెజెంట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ మేబీ ఏఐ మీద చేస్తా. 2026 లో ఏఐ లేకపోతే ఒకటి దిక్తలేదు. ఇప్పుడు ఏఐ అనగానే ఏఐ చాట్ బోర్డ్ తయారు చేస్తే మళ్ళీ బచ్చగాని తీరు ఉంటుంది. మేబీ ఏఐ తోని రెజ్యూమేది ఫీడ్బ్యాక్ ఇచ్చే టూల్ ఒకటి డిజైన్ చేయడం, ఆర్ మేబీ ఫైనాన్స్ యాప్ లోపల ఒక ఏఐ ఫీచర్ ని ఇంటిగ్రేట్ చేయడం, మరీ జెనరిక్ చాట్ బాట్ లాగా కాకుండా ఇట్లాంటి ఏమైనా వెరీ సింపుల్, కామన్ అండ్ డైలీ మనం వాడేవి, డైలీ మనకి జరిగేవి ఏవైతే ఉంటాయో వాటిలలో ఇక్కడ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది కదా. అట్లాంటి ఐడియాలు మనం సెట్ చేసి దాని మీద డిజైన్ చేస్తే సెట్. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు మంచిగా ఒక సాలిడ్ పోర్ట్ఫోలియో తయారు చేస్తా. 3 సాలిడ్ ప్రాజెక్టులు ఉంటాయి కాబట్టి 3 మంచి గట్టి కేస్ స్టడీలు తయారు చేసుకోవచ్చు. అండ్ ఆ కేస్ స్టడీలలో మొత్తం ఫ్లో చూపించాలి. మన పోర్ట్ఫోలియోలో కేస్ స్టడీకి ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఫస్ట్ ప్రాబ్లం ఏముండే, సెకండ్ అసలు ఈ ప్రాబ్లం ఎవరికి ఉంది, నెక్స్ట్ నువ్వు ఆ ప్రాబ్లం అర్థం చేసుకొని ఏం రీసెర్చ్ చేసినావు, తర్వాత రీసెర్చ్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, నెక్స్ట్ నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి నీ డిజైన్ డిసిజన్స్ ఏముండే అండ్ ఆ డిసిజన్స్ ఎందుకు తీసుకున్నావు, తర్వాత యూజర్స్ కి మనం డిజైన్ ఇచ్చి యూజర్ టెస్టింగ్ చేసిన తర్వాత ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ ఫీడ్బ్యాక్ ని మళ్ళీ మనం ఎట్లా ట్రేడ్ చేసినాం, దాన్ని ఎట్లా పాలిష్ చేసి ఎట్లా ఇంప్రూవ్ చేసినాం, అండ్ నెక్స్ట్ ఈ అంత ఫ్లో మొత్తం చూపించిన తర్వాత మన ఫైనల్ స్క్రీన్స్ ది డిజైన్ ఎట్లా వచ్చిందో చూపించచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏముంది, ఇప్పుడు మనం డిజైన్ చేసిన దాని వల్ల అసలు ఏం ఇంప్రూవ్ అయింది, యూజర్ ఫ్లో లో ఏమైనా స్టెప్స్ తగ్గినాయా, ఇప్పుడు ఇంకా యూజర్ ఫ్లో లో క్లారిటీ పెరిగిందా, అసలు మన డిజైన్ వల్ల ఏం ఇంపాక్ట్ ఉంది, ఇట్లా మన డిజైన్ థింకింగ్ మొత్తం మనం మన పోర్ట్ఫోలియోలో మన కేస్ స్టడీలో చూపించగలిగితే సెట్ బై మనం మంచిగా మనల్ని ప్రెజెంట్ చేసుకోగలుగుతాం, ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో 2026 కాబట్టి పక్కా డిజైన్ చేయడానికి ఏఐ వాడతా అండ్ వాడాలి కూడా. ఇక్కడ ఏఐ వాడడం అంటే ఏఐ మీద డిపెండెంట్ అయిపోవడం కాదు, దాని నుంచి హెల్ప్ తీసుకోవడం. లైక్ యూజర్ ఇంటర్వ్యూల కోసం స్క్రిప్ట్లు రాపియడము, మన రీసెర్చ్ కి క్వశ్చన్లు సెట్ చేయడము, ఇట్లాంటి వాటికి మంచి వాడుకోవచ్చు. ఇప్పుడు లిటరలీ ఏఐ వైర్ ఫ్రేమ్లు, హై ఫిడిలిటీ మాకప్లు కూడా తయారు చేసేస్తుంది. బట్ ఇవన్నీ చేయడానికి ఏఐ మనం రీప్లేస్ చేసినా గానీ మన జడ్జిమెంట్ ని మాత్రం అది రీప్లేస్ చేయలేదు. ఏఐ 10 ఐడియాలు జనరేట్ చేస్తుందేమో, బట్ ఏది వాడాలి, ఏది వాడొద్దు, ఎందుకు వాడాలి, ఎందుకు వాడొద్దు మనకు తెలియాలి. ఐ హోప్ దిస్ వీడియో గేవ్ యూ అన్ ఐడియా. 2026 లో డిజైనర్ అయిదామంటే ఎట్లా చేయొచ్చు ఏంది అని కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మన మెయిన్ ఛానల్ బిగినర్స్ కోసం యూఎక్స్ డిజైన్ ది మంచిగా ఒక 7 పార్ట్ ది సిరీస్ చేసిన, అది ఐ బటన్ లో కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడితే అవసరం పడుతుంది చూడండి. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.